చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. చేసి ఆల్రెడీ అయిపోయింది, లాస్ట్గా ఉన్నది. మొదట ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకొని, పచ్చిమిర్చి ఒక 2-3 తీసుకొని అవి కూడా కట్ చేసుకొని బాండిలు పెట్టుకొని స్టవ్ మీద నూనె మాత్రం కొంచెం ఎక్కువే పోసుకోవాలండి. 4 టేబుల్ స్పూన్స్ అలా పోసుకొని ఆయిల్ వేడెక్కినాక బాగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి. అందులో వేసిన మూత పెట్టుకొని బాగా వేగనివ్వాలండి. ఉల్లిపాయలు మంచిగా వేగితే బాగుంటుంది. ఉల్లిపాయలు కనుక వేగలేదనుకోండి టేస్ట్ బాగోదు, కసకసమంటాయండి ఉల్లిపాయలు. అందుకని మంచిగా వేగాలి. వేగినాక ముందు చికెన్ని మనం శుభ్రంగా కడుక్కోవాలండి. ఉప్పు పసుపు వేసి నిమ్మకాయ కూడా వేసుకొని బాగా కడిగి పెట్టుకోవాలి. కడిగి పెట్టుకుని నిమ్మకాయలను ఉప్పు పసుపు మళ్ళీ కారం వేసుకొని మసాలా కూడా వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్నాక ఈ ఉల్లిపాయలు వేగుతాయి కదండి, స్టవ్ మీద పెట్టిన ఈ బాండిల్లోవి బాగా వేగినాక ఆ చికెన్ తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్నాక కాసేపటికి కాస్త వాటర్ వస్తుంది. ఇందులోంచి వాటర్ వస్తే ఇలా కలుపుకోనండి. తర్వాత సరిపడా ఉప్పు కారం ముందు వేసాం కదా, కొంచెం తగ్గించి వేసుకోవాలండి. ఉప్పు కారం తిని ఉప్పు కారం వేసుకొని చక్కగా మూత పెట్టేసండి. ఆయిల్ పైకి వచ్చేటట్టు డీప్ ఫ్రై చేసుకోవాలండి. బాగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం పైన కొత్తిమీర చల్లేసుకోనండి. ఇట్లా కొత్తిమీర చల్లేసుకొని మంచిగా కొత్తిమీర చల్లేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇట్లా మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అయినాక ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. చక్కగా స్పైసీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అండి. చూడండి అంత ఎమ్మీగా చక్కగా ముక్కలు అలా విడివిడిగా రావాలి. ముక్కలు చక్కగా అలా వస్తేనే మనకు ఫ్రై అయినట్టండి. ఓకే అండి, చికెన్ ఫ్రై రెడీ అండి.